వాట్ ఈజ్ ఏ రెసిస్టర్? విద్యుత్ నిరోధం అనగానేమి? నిరోధం అనగా తెలుగులో నిరోధించడం, ఆపడం. కాబట్టి విద్యుత్ నిరోధం అనగా స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని విద్యుత్ నిరోధం అంటాం. ఏదైనా ఒక వాహకం గుండా వెళ్ళేటువంటి స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహం, ఇలా వెళ్ళేటువంటి స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని, ఆపోజ్ చేసేటువంటి గుణాన్ని మనము రెసిస్టెన్స్ అని పిలుస్తాం. అంటే చూడండి, ఆపోజ్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని విద్యుత్ నిరోధం అంటాం. ఈ నిరోధాన్ని రెసిస్టర్ని ఇలా చూపిస్తాం. రెసిస్టర్లో కామన్గా వచ్చేటువంటి కలర్స్లో ఒకటి గ్రీన్ కలర్ గాను, ఒకటిసారి చూడండి, ఒకటి ఫస్ట్ డిజిట్ గాను తీసుకుంటాం, ఇది సెకండ్ డిజిట్ గాను, ఇది థర్డ్ డిజిట్ గాను, ఇది డెసిమల్ మల్టీప్లయర్ గాను, నెక్స్ట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ గాను తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక నిరోధంలో గుర్తులను బట్టే మనము వాటి యొక్క వాల్యూస్ని తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. విద్యుత్ నిరోధాన్ని ఆర్ అనేటువంటి అక్షరంతో చూపిస్తారు. మరి విద్యుత్ నిరోధానికి సంకేతం గీయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని యొక్క సింబల్, సంకేతం కనుక చేసినట్టయితే దానికి ఇలాంటి సింబల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరోధానికి సంబంధించినటువంటి సింబల్గా తీసుకుంటాం. ఇది లేదా ఇది ఈ యొక్క సింబల్ను కూడా మనం వాడతాం. కాబట్టి విద్యుత్ నిరోధానికి సింబల్ ఇదిగా చెప్పాలి. మరి నిరోధానికి ప్రమాణాన్ని గుర్తించండి. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే నిరోధానికి ప్రమాణం ఓం అనేటువంటి ప్రమాణాన్ని వాడతాం, లేదా ఈ సింబల్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాహకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని విద్యుత్ నిరోధంగా చెప్పాలి.